హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం వెన్నెల కప్ కేక్ చేసి చూపించబోతున్నానని. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఓవెన్ లేకపోయినా కూడా ఇలాగే నేను చేసిన మెథడ్లో చేసుకోండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక కప్పు తీసేసుకొని 2 ఎగ్స్ని వేసుకోవాలండి. వేసేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలండి. మీ దగ్గర బీటర్ ఉంటే ఒక 5 మినిట్స్ బీట్ చేసేసుకోండి. బీటర్ లేదంటే విస్కర్తో అయినా బాగా మిక్స్ చేసేసుకోవచ్చండి. స్పాచులర్ ఉంటే స్పాచులర్తో అయినా బాగా ఒక 10 మినిట్స్ మిక్స్ చేసేసుకోవాలండి. ఎగ్ అనేది స్మెల్ ఉంటుంది కదా, బాగా ఇలా బీట్ చేసేసుకోవాలండి. ఎగ్ బాగా బీట్ చేసేసుకున్న తర్వాత షుగర్ పౌడరు కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకటేసారి షుగర్ పౌడర్ అనేది వేసుకోకండి. నేను 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నానండి. తర్వాత మైదా 1½ కప్పు మైదా తీసుకోవాలండి. ఇలా ఒక స్టెయినర్ పెట్టేసుకొని స్టెయినర్లోకి వేసేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. వేసేసుకుని బాగా ఇలా స్టెయినర్లో నుంచి తిప్పేసుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని వేసేసుకోండి. మీరు కావాలంటే ఒక 2 సార్లు ఇలా జల్లించుకుని తర్వాత కూడా ఇందులోకి వేసుకోండి. ఉండలు అనేది లేకుండా బాగా వస్తుందండి. ఇలా జల్లించుకోవడం వల్ల మైదా బాగా ఇలా స్పాచులర్తో కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకొని తర్వాత బీట్ చేసుకుందామండి. మనం ఇలాగే పిండిలోకి డైరెక్ట్గా మిక్స్ చేసామంటే బీటర్లో నుంచి పౌడర్ అనేది మీద పడుతుంది. ఇలా 2-3 నిమిషాలు ఇలా స్పాచులర్తో కలిపేసుకుని ఇప్పుడు బీట్ చేసేసుకుందామండి. బీటర్ లేదంటే ఇలా స్పాచులర్తోనే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవచ్చండి. ఇలా మరో 2 నిమిషాలు కలిపేసుకోండి. అలాగే ఆయిల్ తీసుకోవాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలండి. 1/2 కప్పు తీసుకున్నాను. 1/2 కప్పు బటర్ తీసుకున్నానండి. 3/4 కప్పు అయింది కదా మొత్తము. వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. గ్రౌండ్ నట్స్ ఆయిల్ అలాంటివి వాడకండి. పల్లి ఆయిల్, గ్రౌండ్ నట్స్ ఆయిల్ వాడకండి. బాగా బట్టరు మెల్ట్ అయ్యేంత వరకు బాగా ఇలాగే బీట్ చేసేసుకోవాలండి. స్పాచులర్తో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తో బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే 1/2 కప్పు పాలు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి కూడా పాలు వేసుకోకూడదండి. కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మీ కన్సిస్టెన్సీని చూసుకొని పాలు వేసుకోండి. నాకు తెలిసి మొత్తం పాలు పడుతుంది, కానీ మీరు ఒకటేసారి వేసుకోకూడదండి. కొద్దిగా వేసుకుంటూ ఉంటేనే సరిపోతుంది. అలాగే వెనిలా ఎసెన్స్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. వెనిగర్ కూడా కొద్దిగా తీసేసుకోండి. వెనిగర్ లేకపోయినా పర్వాలేదు. ఎసెన్స్ వేసుకోవడం వల్ల కేక్ అనేది స్మెల్ బాగుంటుందండి. మీ దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉంటే అది కూడా వేసేసుకోండి. నేనైతే వెనిలా ఎసెన్స్ మాత్రమే వేసుకున్నాను. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలాగే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి అలా తెలుస్తుందండి. ఇంకొక కప్పు తీసుకొని కొద్దిగా మైదా వేసేసుకొని టూటీ ఫ్రూటీ వేసుకొని ఇలాగ బాగా డస్ట్ చేసి పెట్టుకోవాలండి. మనం టూటీ ఫ్రూటీ అనేది అలాగే వేసుకుంటే కేక్లోకి లోపలికి పడిపోతాయండి. ఇలా మైదాతో జల్లించుకొని తీసుకోండి. తర్వాత స్టీల్ కప్స్ ఉంటాయి కదా, అలాంటిలో దాంట్లో అయినా చేసుకోవచ్చండి. కప్ కేక్స్ ఈజీగా ఇలా పేపర్ కప్స్ దొరుకుతాయి కదండి. ఇలా స్టీల్ కప్స్లోకి పెట్టేసుకొని ఇప్పుడు మనం బాగా కలుపుకున్న మిశ్రమాన్ని వేసేసుకుందామండి. కొద్దిగా మిశ్రమం వేసేసుకోవాలండి. కొద్దిగా పేపర్ కప్స్కి ఆయిల్ కొద్దిగా అప్లై చేసేసుకొని సగానికి వేసుకోండి. ఎక్కువగా వేసుకోకండి, మళ్ళీ కేక్ పొంగుతుంది కదా. కొద్దిగా ఇలా వేసుకోండి. ఒక గరిటె తీసుకొని ఆ గరిటెతో ఈవెన్గా వేసేసుకోండి. చూడండి, నేను చిన్న గరిటెతో 3/4 గరిటెతో వేస్తున్నానండి. ఒక 1/2 కప్కి ఇలా వేసేసుకొని అన్నీ పెట్టేసుకోండి. అలాగే మనము కప్స్లోకి ఫిల్ చేసుకునే ముందే మనం ఎందులో అయితే చేసుకుంటామో ఆ గిన్నెని ప్రీ హీట్ చేసుకోవాలండి. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పెట్టి వచ్చానండి, చూపిస్తాను తర్వాత. ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా బాగా వస్తుందండి. ఇలా అన్ని బౌల్స్కి వేసేసుకోవాలండి. మన టీ కప్స్ ఉంటాయి కదా, అందులో అయినా చేసుకోవచ్చండి. నేను అందులో కూడా ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒకసారి ట్యాప్ చేసేసుకోండి. ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి. ఎయిర్ బబుల్స్ ఉండడం వల్ల కేక్ అనేది లోపల సరిగ్గా రాదండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి మనం వేసుకున్న బ్యాటర్ కూడా. ఇలా టీ కప్స్లోకి కూడా తీసేసుకున్నానండి. నేను 10 మినిట్స్ ముందుగానే ఇసుక వేసేసి ఇలాంటి పాత్రలో తీసుకున్నానండి. మనం రైస్ కూడా చేసుకుంటాం కదా, అలా ఉంటే పాత్ర అయినా పర్వాలేదు. కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చండి. మనము ఇంట్లో వాడుకున్న పాత కుక్కర్ ఉంటే తీసేసుకొని ఇలాంటి స్టాండ్ ఉంటే పెట్టేసుకోండి. స్టాండ్ లేదంటే కింద రాళ్ళు వేసుకోండి. కొద్దిగా
వేసేసుకుని కప్స్ని ప్రిపేర్ చేసుకుని కప్స్ని పెట్టేసుకుందామండి. తప్పకుండా ప్రీ హీట్ అనేది చేసుకోవాలండి. ముందుగానే మనం కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకుంటున్నప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ అయినా ప్రీ హీట్ చేసేసుకొని ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టేసుకొని ఏదైనా బరువుగా ఉండేది ఒకటి పెట్టేసుకోవాలండి. చూడండి, సిమ్ కాకుండా హై కాకుండా మీడియంలో పెట్టుకోవాలండి. పెట్టేసుకొని ఒక 10-13 మినిట్స్ పడుతుందండి. కొద్దిగా ఇది అయిన తర్వాత నేను టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేస్తున్నానండి. ముందుగా వేయడం వల్ల లోపలికి వెళ్ళిపోతాయండి టూటీ ఫ్రూటీ అనేది. చెర్రీస్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. చూడండి 30 మినిట్స్ అయిపోయిందని నేను 30 మినిట్స్ తర్వాత చూపిస్తాను. చూసుకొని యాడ్ చేసుకొని మీరు తీసుకున్న కప్ సైజు చిన్నవైతే 25 to 30 మినిట్స్లో అయిపోతుందండి. కొద్దిగా ఎక్కువ తీసుకుంటే 30 మినిట్స్ to 40 మినిట్స్ కూడా పడుతుందండి. చూసుకోండి, ఇలా నైఫ్ ఒకటి గుచ్చారంటే తడి అనేది ఉంటే కొంతసేపు పెట్టేసుకోండి. మధ్య మధ్యలో అయితే ఎక్కువ సార్లు ప్లేట్ని తీయకండి. అలా తీస్తారంటే కేక్ అనేది ఫ్లఫీగా రాదు. కొంతసేపు వెయిట్ చేసి తర్వాత చూడండి. ఒక హాఫ్ అన్ అవర్ పట్టిన తర్వాతే చూడండి, అప్పుడే బాగా వస్తుందండి. నేను ఇంకా తీసుకున్న టీ కప్స్లో కూడా వేసుకున్నాను కదా, అది కూడా వేసేసుకున్నానండి. ఇంకొద్దిగా ఎక్కువ మిగిలిందని నేను అలాగే ట్రేలో కూడా తీసేసుకున్నానండి. మొత్తం రెడీ అయిపోయాయండి. పక్కన పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు చల్లారనివ్వాలండి. వెంటనే తీసుకోకూడదండి. కొంతసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఎంత బాగా వచ్చిందో కేకు. చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందండి. అందరూ మన ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా. చూడండి, ఆల్రెడీ నేను పేపర్స్ కప్స్లో వేసాను కదా, అవి కూడా రెడీ అయిపోయాయండి. ఓపెన్ చేసి చూపిస్తే చూడండి, పేపర్ కప్స్లో కూడా ఎంత ఈజీగా వచ్చేస్తాయో. టీ కప్స్లో వేసుకున్నాం కదా, అది కూడా చూడండి ఈజీగా ఊడొచ్చేసిందండి. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చిందని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చూడండి ఒకటి తుంచి చూపిస్తే చూడండి, లోపల అయితే అసలు ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.